నమస్తే, వెల్కమ్ టు అవనీ న్యూస్ నెట్వర్క్. అమెరికా ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం దాదాపు ఆగిపోయింది. ఆ రెండు దేశాల మధ్య ఒప్పందం కూడా డిజిటల్ సంతకాలు అయినాయి. జెనీవాలో సంతకాలు కావాల్సి ఉన్నది, ఇద్దరు కూర్చొని సంతకాలు పెడతారు. అయితే ఈ నేపథ్యంలో ఒకవైపు ఒప్పందం జరుగుతున్న నేపథ్యంలో ఇజ్రాయిల్కు అమెరికాకు మధ్య తీవ్ర విభేదాలు వచ్చినాయి. ఈ యుద్ధం ఆగాలని ఇజ్రాయిల్ కోరుకోలేదు. ఈ ఒప్పందం జరగడం ఇజ్రాయిల్కు ఎంత మాత్రం ఇష్టం లేదు. ఇజ్రాయిల్ పూర్తిగా ఇరాన్ను లొంగ తీసుకోవాలని కోరికతో ఉన్నది. అది సాధ్యమవుతుందా లేదా కనబడుతూనే ఉంది యుద్ధంలో, అది సాధ్యం కాదని. అమెరికాకు అది అర్థమైంది, ట్రంప్కి కూడా అది అర్థమైంది సాధ్యం కాదనే విషయం. అందుకని ఒప్పందానికి రెడీ అయిపోయాడు. ఇరాన్ను ఎలాగైనా నాశనం చేయాలి, లొంగ తీసుకోవాలనే కోరికతో ఉన్న ఇజ్రాయిల్, ముఖ్యంగా నెతన్యాహు, బెంజమిన్ నెతన్యాహు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాడు ఈ ఒప్పందాన్ని. అలాగే ఇజ్రాయిల్లో ఉన్న రైటిస్టులు అనేక మంది తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు, దాడి చేస్తున్నారు. నెతన్యాహు మీద, ట్రంప్ మీద కూడా దాడి చేస్తున్నారు. అమెరికాను ఈ యుద్ధంలో ఇరికించింది ఇజ్రాయిల్, కావాలని తీసుకొచ్చి ఇరికించింది ట్రంప్. నెతన్యాహు మాటలు విని ఈ పరిస్థితి వినడం వల్ల ఈ పరిస్థితి వచ్చిందని అంటున్న అమెరికా వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కానీ ఇప్పుడు ట్రంపే డైరెక్ట్గా, ఒకప్పుడు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ ఇద్దరు, కానీ రాజకీయాల్లో స్నేహము ఏమి ఉండదు, స్నేహము శత్రుత్వం అంటూ ఏమి ఉండదు అని నిరూపించుకున్నాడు. బహిరంగంగా చెప్పాడు ట్రంప్ ఏంటంటే, నేను తిట్టాను ఎవరిని, నెతన్యాహును. Axios.com ఇంటర్వ్యూలో నేను నెతన్యాహును తిట్టాను అని చాలా స్పష్టంగా చెప్పాడు. ఒప్పందం జరగడానికి కొంత ముందే లెబనాన్లోని బీరూట్లోని హిజ్బుల్లా స్థావరం మీద ఇజ్రాయిల్ దాడి చేసిందని నాకు తెలిసింది. ఆ దాడి వల్ల మా ప్రక్రియకు, ఒప్పందం జరిగే ప్రక్రియ మొత్తం దెబ్బతీసింది, దీన్ని అంతరాయం కలిగించింది అనేది నాకు చాలా కోపం వచ్చింది. వెంటనే నేను నెతన్యాహుకు ఫోన్ చేసి, మీరెందుకు ఈ దాడి చేయాల్సి వచ్చిందని గట్టిగా అడిగాను. నాకు చాలా కోపం వచ్చింది. నీకు విచక్షణ లేదు, అసలు విచక్షణ అనేది ఉందా అని ప్రశ్నించాను. ఈ విషయం మీడియా కూడా రాసింది, అయితే బూతులు కూడా రాసింది మీడియా. మనం చెప్పలేము, కొన్ని మీడియా కూడా ఎఫ్ అని పెట్టి చుక్కలు పెట్టింది, అది కూడా రాయలేదు. చెప్పాడు ట్రంప్, బూతులు తిట్టాను నెతన్యాహును. ఇంకో ముఖ్యమైన మాట చెప్పాడు, నేను లేకపోతే, అమెరికా లేకపోతే ఇజ్రాయిల్ని ఇరాన్ 2 గంటల్లో సర్వనాశనం చేస్తుంది. నువ్వు ఇరాన్ ముందు, అమెరికా కనుక నీకు అండగా లేకపోతే ఇరాన్ ముందు నువ్వు 2 గంటలు కూడా నిలబడలేవు. ఇరాన్ నిన్ను 2 గంటల్లో, ఇజ్రాయిల్ అనే దేశాన్నే లేకుండా చేయగలదు ఇరాన్. నేనున్నాను కాబట్టే నువ్వు బతికిపోయావు అని చెప్పాను ఇజ్రాయిల్ నెతన్యాహుకు అని అన్నాడు. బూతులు తిట్టాడు, ఇంత సీరియస్ వార్నింగ్ కూడా ఇచ్చాడు. కాబట్టి కామ్గా నేను చెప్పినట్టు విను, మేము ఒప్పందం చేసుకుంటాం, దానికి ఒప్పుకో. లెబనాన్ మీద మళ్ళోసారి దాడి చేస్తే నీ అంతు చూస్తా అన్నంత సీరియస్గా ట్రంప్ మాట్లాడాడు. మొదటిసారి అనుకుంటా ట్రంప్, సరే నిజంగానే మాట్లాడా లేదా, ట్రంపే చెప్పాడు కాబట్టి మిగతా మీడియా మొత్తం అమెరికన్ మీడియా రాసింది కాబట్టి మనం నమ్మాల్సింది, ఇంత సీరియస్గా మాట్లాడాడు. మరొక వైపు నెతన్యాహు మీద కూడా దాడి జరుగుతుంది. అక్కడ రైట్ వింగ్ నాయకుడు బంగ్వార్ అని, రైట్ వింగ్ అతివాద నాయకుడు ఉన్నాడు బంగ్వార్. అతను రాజకీయ నాయకుడే, రైటిస్టు. నెతన్యాహు మీద దాడి చేస్తున్నారు, ట్రంప్ మీద దాడి చేస్తున్నారు. రైటిస్టులు అందరూ అక్కడ నెతన్యాహుకు వ్యతిరేకంగా నెతన్యాహు ఇప్పుడు ఇజ్రాయిల్లో బలహీనమైపోయాడు. ప్రధానంగా ఆయన అమెరికా, ఇజ్రాయిల్ కలిసి యుద్ధం కొనసాగించాలని ఎందుకు కోరుకున్నాడంటే, ఇరాన్ను సర్వనాశనం చేయాలి, లేదు వచ్చే ఎలక్షన్స్ కల్లా యుద్ధం కొనసాగుతూ ఉండాలి. ఇరాన్ నాశనం కాకపోయినా యుద్ధం అయితే కొనసాగుతూ ఉండాలి, దానివల్ల మళ్ళీ తాను గెలుస్తాను. లేదు ఇటువంటి ఒప్పందం జరిగి యుద్ధం ఆగిపోయి ఇరాన్ మళ్ళీ సూపర్ పవర్గా అవతరించిందని ప్రపంచం అనుకుంటే నెతన్యాహు ఇజ్రాయిల్లో ఓడిపోతాడు. ఈ కారణాల రీత్యా నెతన్యాహు ఎట్లయినా యుద్ధాన్ని కొనసాగించాలని ట్రంప్ను రెచ్చగొడుతూనే ఉన్నాడు. కానీ చివరికి ట్రంప్ ఇరాన్తో ఒప్పందం కుదుర్చుకుంటున్నాడు. ఇది ఏ మాత్రం ఇష్టం లేని నెతన్యాహు బీరూట్ మీద దాడి, ఒకవైపు ఒప్పందం జరుగుతుంటే లెబనాన్లో బీరూట్ మీద దాడి చేసిండు. రేపు ఇంకెన్ని దాడులు చేస్తాడో. నిజంగానే యుద్ధం ఆగిపోయిందా, ఇప్పటికైతే ఆగిపోయిందని అనుకుంటున్నాం, కానీ అమెరికాను అంత ఈజీగా నమ్మలేము. ట్రంప్ లాంటి అస్సలు నమ్మలేము. గంటకో మాట్లాడే ట్రంప్ ఈ మధ్య ఏమంటున్నాడు, ఈ ఒప్పందంలో భాగంగా హెర్ముజ్ జలసంధిలో
ఫ్రీగా ఇప్పటి నుంచి షిప్పులు నడుస్తాయి, ఎవ్వరు ఆపరు, టోల్ వసూలు చేయరు. ఇరాన్ ఏం చెప్తుంది, హెర్ముజ్ జలసంధిలో మేము ఆపము కానీ టోల్ వసూలు చేస్తాం. ఇరాన్ టోల్ వసూలు చేస్తుంది, ఒమను ఇరాన్ కలిపి టోల్ వసూలు చేస్తుంది అని చాలా స్పష్టంగా ఇరాన్ చెప్పింది. ట్రంప్ దానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. అలాగే ఇరాన్ పునర్నిర్మాణానికి $300 బిలియన్ నిధిని అమెరికా ఇస్తున్నదని డెమోక్రట్లు దుష్ప్రచారం చేస్తున్నారు, మేము ఇవ్వడం లేదు అని ట్రంప్ చెప్పాడు. $300 బిలియన్ ఇరాన్కి ఇవ్వడం లేదు అని ట్రంప్ చెప్పాడు. అదే దేశపు అధ్యక్షుడు చెప్పాడు ట్రంప్. అదే దేశపు ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ మేము $300 బిలియన్ ఇరాన్కి ఇవ్వబోతున్నాం, ఇరాన్ ఈ ఒప్పందాలన్నింటినీ సరిగ్గా అమలు చేస్తే మేము $300 బిలియన్ ఇవ్వబోతున్నాం. ఇక ట్రంప్ చెప్తుంది నిజమా, వాన్స్ చెప్తున్నది నిజమా, ఇరాన్ చెప్తున్నది నిజమా, ట్రంప్ చెప్తున్నది? ఈ విభేదాలు, ఈ వైరుధ్యాలు ఉన్నాయి. అలాగే ఇరాన్ కూడా నమ్మకం లేదు. అందుకని ఇరాన్ మరొక స్టేట్మెంట్ చూడాలి. అవగాహన ఒప్పందంలోని నిబంధనలు అమెరికా ఏమాత్రం ఉల్లంఘించినా మేము ప్రతీకారం తీర్చుకుంటాం అని ఇరాన్ ప్రకటించింది. ఒకవైపు ఒప్పందం జరుగుతుంటే ఇంకొక వైపు ఇరాన్ ఇలా ప్రకటించింది. అంటేనే అమెరికా మీద పూర్తి నమ్మకాలు ఇరాన్కి కూడా లేవు. అయినా ఒప్పందం జరగబోతున్నది, ఈ ఒప్పందం సక్సెస్ కావాలని మనం కోరుకుందాం. అయితే ఈ ఒప్పందం జరగడం వల్ల ఇజ్రాయిల్ చాలా కోపంగా ఉన్నది. ఇజ్రాయిల్ కోపంగా ఉండి ఒప్పందానికి సహకరించకపోవడం వల్ల ట్రంప్ ఇంకా కోపంగా ఉన్నాడు. కాబట్టి నెతన్యాహును బూతులు తిడుతూ ఫోన్ చేశానని ట్రంపే చెప్పుకున్నాడు. థ్యాంక్ యూ వెరీ మచ్.